మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని చెప్పేసి ఒక నలుగురు కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ, దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా దళితులకు అనేక విధాలుగా, ఒక మాదిగా మాలకే కాదు, అన్ని దళితులలో మొత్తం ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసినటువంటి పార్టీ. ఎందుకనంటే పేదవాడు అంటే పేదవాళ్ళలో ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు దళితులు. ఆ దళితులలో మాలా మాదిగకు కూడా న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు పార్టీకి మల్లికార్జున ఖర్గే గారు నియమించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీని పట్ల వెంకటేశ్వర గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విచారకరం. ఎందుకనంటే వాళ్ళ పార్టీ హామీ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమంలో ఏర్పడినప్పుడు దళితుడిని రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తాయని చెప్పి అన్ని హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి కరెక్ట్గా అధికారంకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజే మెడ మీద నేను దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదని చెప్పినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన రోజు మరుక్షణమే దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా ఆయన సీఎం సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. అదేదో పోనీలు అని చెప్పేసి సరే అందరూ కూడా సర్దుకున్నారు, కష్టపడ్డాడు కదా అని. దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి మాదిగ సామాజిక వర్గాన్ని ఉప ముఖ్యమంత్రి చేసి తాటికొండ రాజయ్య గారిని కనీసం సంవత్సరం కూడా ఉండనీయకుండా, సంవత్సరం పదవకాలం కూడా కొనసాగించకముందే 6 నెలల్లోనే ఆయన్ని పీకేసి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఎందుకు బర్తరఫ్ చేశారు, దేనికి చేశారు, అసలు కారణాలు ఏంటో కూడా ఈ రోజు వరకు కూడా మాదిగ సమాజానికి కానివ్వండి, లేకపోతే తెలంగాణ సమాజానికి కానివ్వండి ఈ రోజుకు తెలవనేటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో మాదిగకు సంబంధించినటువంటి మాదిగ వర్గానికి సంబంధించినటువంటి ఒక్కరిని కూడా మంత్రి పదవిలో తీసుకోలేదు. కేవలం ఆ రోజు కొప్పుల ఈశ్వర గారిని మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆ రోజు నుండి పూర్తి పదవకాలం అయ్యేంత వరకు కూడా ఒక్క మాదిగ జాతికి కూడా ఒక మంత్రి పదవి లేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర గారికి అప్పుడు ఆ పార్టీలో మాదిగలు కనపడలేదా, లేకపోతే అప్పుడు మాదిగ జాతి గుర్తులేదా? అంటే ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి మాదిగ జాతి గుర్తులేదు, ఇప్పుడు అధికారం కోల్పోయినావు. రెండోది నువ్వు ఎమ్మెల్యే కూడా నిన్ను ఓడగొట్టారు కాబట్టి ఈరోజు మరలని మీ ప్రాపకం కోసమో లేకపోతే మీ మనగడ కోసమో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే నిజంగా కాంగ్రెస్ వైపు పక్షాన మాదిగలు లేరు అంటానికి నీ దగ్గర ఏమంటే ఆధారాలు, కానీ మేము చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం, మన ఖమ్మం జిల్లాలో 2 సీట్లు కూడా మాలలకే ఇచ్చారు. అయినా కూడా మాదిగలు ఉన్నటువంటి నీ నియోజకవర్గం సత్తుపల్లిలో కూడా ఎక్కువ మంది మెజార్టీ మాదిగలు ఉన్నారు. అదేవిధంగా మధుర కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ మంది కూడా మాదిగ ఓటర్లే ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించినటువంటి పరిస్థితి ఈరోజు. అంటే నిన్ను కూడా నమ్మలేదు, నువ్వు మాదిగ వ్యక్తివే కదా, మరి మాదిగ జాతి మొత్తం అక్కడ మాదిగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా సత్తుపల్లిలో, మరి నిన్ను విశ్వసించలేదంటే దాని అర్థమైంది మాదిగ జాతి మొత్తం కూడా నేను వ్యతిరేకిస్తూ ఉంది. మాదిగ జాతికి నేను 3 సార్లు గెలిపిస్తే కూడా ఆ కాన్స్టిట్యున్సీలో నువ్వేమి చేయలేదు, వాళ్ళకి ఏం వరకబెట్టలేదు. కాబట్టి నువ్వు మాదిగలు కాంగ్రెస్ వైపే ఉన్న లేరు అని చెప్పడానికి నీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతూ ఉన్నారు అసలు. అంతేకాదు నిజంగా మీరు చెప్తా ఉన్నారు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రిజర్వేషన్ని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొన్న చేసి డిక్లరేషన్లో ఖర్గే గారు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వారందరూ కలిసి చేవేళ్ల డిక్లరేషన్లో సంపూర్ణంగా తెలియజేశారు. మా మొదటి ప్రాధాన్యత ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయాలనేదే మేము పెట్టినటువంటి డిక్లరేషన్లో మొదటిది. కానీ వాటిని మర్చిపోయి మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్తారు. నిజంగా అది అంతేకాదు, మొన్న బీజేపీ 2010లో మాట ఇచ్చింది. ఏమని మాట ఇచ్చింది, మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాం. అది వర్గీకరణ కట్టుబడి ఉన్నాం అని చెప్పి 2010లో మాట ఇస్తే 2024లో మొన్న సుప్రీంకోర్టులో కోర్టు ద్వారా గెలిచిరు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఒక లాయర్ని పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో చేయలేదు. కానీ బీజేపీ తస్సారం చేస్తే కూడా కోర్టు న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాన్ని కోర్టు ద్వారానే సాధించినటువంటి ఘనత మాదిగ జాతికి ఈరోజు ఉంది. అంతే తప్ప మీరు మీలాగా మాటలు ఇచ్చి దళితుని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు. అంతేకాదు వర్గీకరణ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1994లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత 96లో మాదిగ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు నిర్ణయించారు. దాని తర్వాత 1997 జూను
5వ తారీఖున జీవో రిలీజ్ చేస్తే దాని మీద కొన్ని అభ్యంతరాలు వస్తే అసెంబ్లీలో చర్చించి మరలా ఏకంగా వర్గీకరణ సమ్మతమైందే, రాష్ట్రాలకు అధికారం ఉంది, అసెంబ్లీలో తీర్మానం చేసి మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టి అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, దానికి పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్గీకరణ ఏర్పడింది 2000 సంవత్సరం, టీడీపీ వర్గీకరణ చేసింది 2000 సంవత్సరంలో. ఆ వర్గీకరణ ఫలాలు 2000 వరకు పొందిన తర్వాత కొంతమంది మా మల సోదరులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదు, ఇది రాష్ట్రపతి ద్వారానే జరుగుద్దని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే దాన్ని 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పేసి ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదేవిధంగా దాని గురించి కోర్టు ద్వారా పోరాడాలని కూడా కోర్టులో ఉన్న విషయం కాబట్టి కోర్టు ద్వారానే పోరాడాలని చెప్పేసి ఆ రోజు ప్రత్యేకంగా న్యాయవాదులను పెట్టి పోరాటం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం తీర్పు అనుకూలంగా ఇచ్చింది వర్గీకరణ చేయమని చెప్పేసి. దాన్ని ప్రకటించిన మరుక్షణమే ఆ పూర్తి కాపీని కూడా పూర్తిగా చదవకుండానే రేవంత్ రెడ్డి గారు నేను వర్గీకరణ అందులో ఏమున్నా కూడా అన్నిటిని కూడా పరిశీలించి వర్గీకరణకు ఫస్ట్ నేను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పేసి నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ వర్గీకరణకు వ్యతిరేకం అని చెప్పేసి నువ్వు ప్రచారం చేస్తాండి. ఈరోజు మీరు కానీ మీ నాయకుడు కానివ్వండి, మీరు కానివ్వండి, ఈరోజు లోకల్ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలను లేకపోతే కులాల మధ్యన మతాల మధ్యన స్విచ్ పెట్టాలనే ఆలోచనతోనే మీరందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ద్రోహం చేసిందని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే నిజంగా వివేక్ గారు ఒక మీటింగ్ పెట్టుకొని ఉండొచ్చు, పార్టీ అతనే, కానీ అంతిమంగా ఎవరు చెప్పినా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయిస్తే అదే జరుగుతుంది. పార్టీ అధిష్టానం, పార్టీ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారే స్వయంగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పారు. దాంట్లో వేరే ఏమిటది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు మీ తెలంగాణ మాకొద్దు విడిపోమని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, ఎన్నో రాజీనామాలు చేశారు, ఎంతో గొడవ చేశారు. అయినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదా? ఒక కుటుంబం ఉన్న తర్వాత ఒక వ్యవస్థ ఉన్న తర్వాత ఒక వద్దంటూ ఉంటారు, కొంతమంది కావాలంటారు. అయినా కూడా మెజార్టీ ఇది ఏమనిపిస్తే అటువైపే మొగ్గు చూపుతారు. కాబట్టి ఈరోజు వర్గీకరణ అనేది న్యాయబద్ధము సహేతుకమైనది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ అనుకూలంగా ఉంది. దీని మీద కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇవాళ రేపో ఈ కమిషన్ రిపోర్టు కూడా ఇస్తూ ఉంది. అన్ని ఉద్యోగాలలో కూడా ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తుందని చెప్పేసి అందరికి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మాదిగ సోదరులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సమన్వయం పాటించండి. ఎన్నో ఏళ్లుగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. రాజకీయమైనటువంటి కల్లబొలి మాటలని మీరు ఆగవాగం కావద్దు దయచేసి. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముదాం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులందరికీ న్యాయం జరిగింది. ఎందుకనంటే ఇందిరమ్మ ఇళ్ళు తీసుకొచ్చిందంటే ఈరోజు 30 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఏ గ్రామంలోనైనా ఇందిరమ్మ ఇళ్ళే అంటారు తప్ప వేరే పార్టీ నాయకుడిది కానీ లేకపోతే ఇంకొక ఇళ్ళని ఎవరు చెప్పరు. ఈరోజు ఇల్లు కట్టించిందంటే కాంగ్రెస్ పార్టీ, ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇల్లు అంటేనే ఇందిరమ్మ. అంతేకాదు ఆ రోజు భూములు ఇచ్చింది కూడా పేద ప్రజలకు భూమి పంచింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. పేదలకు కానీ ఈరోజు ఇనాం భూములు ఉన్నా, మనకి అసైన్ లైన్లు ఉన్నా కూడా ఆ రోజు చేసినటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు ఏ పార్టీ కూడా చేయలేదు. నిజంగా ఇన్ని రోజు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, వెంకటేరయ్య గారు కానివ్వండి, ఇంకెవరైనా కానీ మాదిగ జాతికి ఎక్కడైనా ఏమైనా కించెత్తైనా ఒక లాభం చేకూర్చేలాగా చేశారా? ఏమైనా మాదిగ జాతి ఉపయోగపడే పనులు చేశారా? వెంకటేరయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏం చేశారని. నిజంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిందే ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి విప్గా ఉన్నటువంటి మన బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చి ఈ రోజు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని మీరే ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రక్కదారి పట్టించి ఒక్కరికంటే ఒక ఎస్సీకి కూడా లోన్ లేకుండా అసలు ఎస్సీ కార్పొరేషన్ అనేది ఈ 10 సంవత్సరాల్లో ఉందో లేదో కూడా మర్చిపోయేటట్టు చేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి. మేము వచ్చిన తర్వాత వాటి నిధులన్నింటినీ కార్పొరేషన్ ఒక చైర్మన్ వేసినాం. ఆ చైర్మన్ ద్వారా దళితులకు కూడా లోన్లు ఇప్పించాలని ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేగాని మీలాగా కార్పొరేషన్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి మేము కూడా ఒకటి కోరుతా ఉన్నాం. అంతేకాదు నిజంగా ఇంకా దళిత బంధు గురించి చెప్తా ఉన్నాడు. దళిత బంధువుకి నిజంగా దళిత బంధు వచ్చిందంటే అది కేవలం బట్టి విక్రమార్క గారి వల్లనే. ఎందుకు అని అంటే ఖమ్మం జిల్లాలో మరియం అనే దళితుల వ్యక్తిని, మహిళను
మీరు లాకప్ డెత్ చేస్తే దాని మీద ప్రజా అంతా వ్యతిరేకం దళితులంతా పోరాటం చేస్తే ఏం చేయని పరిస్థితి నిస్సాయ స్థితిలో ఉన్న మీరు ఏం చేయలేక దళిత ఎమ్మెల్యేలందరినీ పిలిపించి 10 సంవత్సరాలలో చివరిగా మాట్లాడితే కాదు ఇట్లా దళితులందరికీ స్కీములు పెట్టాలి, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, దళితుల కోసం ఏదైనా స్కీమ్ పెట్టండి అని మన బట్టి విక్రమార్క గారు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ఆయన ప్రతిపాదన చేస్తే మీరు దళిత బంధు తీసుకొచ్చి దాని పైలట్ ప్రాజెక్ట్ కింద మన చింతకానిలో ప్రవేశపెట్టారు. మీరు దళితుల కోసం మీరేదో చేసినాం, మాదిగ జాతి కోసం మీరేదో చేసినాం అని చెప్పడం అనేది నిజంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు చేస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. కాబట్టి దయచేసి జాతిని దళితులనే మాదిగలనే కాదు దళిత జాతిని కూడా అగమ్యంగానికి గురి చేయొద్దు. అందరూ కూడా క్లారిటీగా ఉన్నారు. ఉన్న దళితులు అటు మాదిగ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఉన్న దళిత జాతి తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతి మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఎందుకనంటే ఒకటే నిదర్శనం చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మాలలకే 2 సీట్లు ఇచ్చారని చెప్తా ఉన్నారు. నిజంగా మాలలకే ఇచ్చారు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇచ్చారు. మరి అట్లా అనుకుంటే నల్గొండ జిల్లాలో 2 సీట్లు ఎమ్మెల్యేలు ఉంటే కూడా అక్కడ 2 మాదిగలకే ఇచ్చారు. మరి అక్కడ వాళ్ళు మాలలు ఏం గొడవ పెట్టలేదు, మీకు ఎందుకు ఇచ్చిర్రని, మాదకే ఇచ్చిర్రని. కాబట్టి ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ బట్టి అక్కడ సీట్లు ఇస్తారు తప్ప ఇక్కడ నీకు ఇచ్చినారు, నీకు గెలిచినావు, నువ్వు మాదిగ బిడ్డవే కదా సత్తుపల్లిలో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాదిగలు, ఎక్కువ మంది కూడా మాదిగలే, మనం ఎందుకు గెలవలేకపోయినావు మరి అంటే మాదిగ జాతి నిన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు మాదిగ జాతిలో నిన్ను మర్చిపోయింది. దాన్ని గుర్తు చేయకుండా ఈరోజు మళ్ళీ నువ్వు తెర ముందుకు వచ్చి మాదిగ జాతి అని నువ్వేదో మోన్ చేసుకునే పరిస్థితి చేయాలని చూస్తున్నావు. నిన్నెవరు కూడా విశ్వసించరు, నమ్మరు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజులలో దళితులకి ఎస్సీ వర్గీకరణ జరిగేది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది, అమలు చేస్తుంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నిటిని కూడా తూచా తప్పకుండా ప్రతి పేదవాడి నిరుద్యోగికి కూడా స్వయం ఉపాధి కల్పించే విధంగా ఆ విధంగా దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. అదేవిధంగా ఆ దళిత బంధు కూడా 2వ 3వ దశలో ఆగిపోయినటువంటి నిధులను కూడా ఈరోజు విడుదల చేశారు, నిన్ననో మొన్న విడుదల చేశారు. ఆ నిధుల విషయంలో కూడా ఎలాంటి ఆందోళన గురికావద్దు దళిత బంధు యూనిట్లు పొందినటువంటి వారు కానీ. అదేవిధంగా దళితుల కోసం ముఖ్యంగా చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టారు. నిజంగా ఆయన గురుకుల పాఠశాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ద్వారానే గురుకుల విద్యా వ్యవస్థ ఈరోజు ఇంత పటిష్టంగా ఉంది. మీరు దళిత గురుకుల పాఠశాల కాంట్రాక్టులన్నింటినీ మీ పార్టీ వాళ్ళకి ఇచ్చి వ్యవస్థలన్నింటినీ మొత్తం నాశనం చేసి పడే గురుకుల పాఠశాలని. ఈరోజు గురుకుల పాఠశాల ఏ కులానికి ఆ కులం, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా అని చెప్పి ఉన్నటువంటి గురుకుల వ్యవస్థని ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో మొదలుపెట్టారు, శంకుస్థాపనలు చేశారు. అన్ని కులాలకి సమానంగా అన్ని కులాలు ఒకే దగ్గర చదువుకొని డిగ్రీ వరకు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదే కాదు దళితుల పిల్లలు చదువుకుంటా ఉంటే ఇతర దేశాలకు పోయి చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే ఓవర్సీస్ ద్వారా ఆర్థిక సాయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది మన కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాదు ఈరోజు మన రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులైనటువంటి అది ఎస్టీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, బీసీలు కానివ్వండి, పేద విద్యార్థులందరికీ కూడా ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా చదువుకోవాలని, పేదవాళ్ళు చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి పుస్తకాలు కొనుక్కోవాలన్నా లేకపోతే కోచింగ్ పోవాలని ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే పేద విద్యార్థులందరికీ సింగరేణి సంస్థ ద్వారా మన బట్టి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి అన్నింటినీ కూడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. నువ్వు పద్ధతి మార్చుకోవాలి. కులాలను లేకపోతే మతాలను రెచ్చగొట్టి నేను పబ్బం గడుపుకుంటా లేకపోతే నన్ను అందరూ మర్చిపోయారని చెప్పేసి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెంకటేరయ్య గారికి కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి మంచిది కాదని తెలియజేస్తూ ముఖ్యంగా మీరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు నోటు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి దళితుల జోలికి వస్తే దళితులు ఎవరు కూడా చూస్తూ కూర్చోరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.